शुक्लाम्भरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన వాల్మీకి రామాయణంలో అప్పుడు అరణ్యకాండలో ఉన్నాము. జటాయువు గురించి చూస్తూ వస్తూ ఉన్నాము. ఇంతకి పాపం ఆ జటాయువు కొస ఊపిరితో ఉన్నాడు. రామచంద్రమూర్తి కన్నీళ్ల పర్యంతమై తండ్రిలాగా ఆయన్ని నెమ్మదిగా నిమురుతూ, ఒకవేళ మాట్లాడగలిగితే చెప్తారా, మీకేం జరిగింది, సీతకేం జరిగింది అని అడిగితే, రావణుడు సీతను ఎత్తుకుని వెళ్తూ ఉంటే చూశాను, నేను వెంబడించాను, నా రెక్కలు కోసి ఆమెను అపహరించుకుని పోయాడు, ఇదిగో ఆ దక్షిణం దిక్కుగా వెళ్ళాడు అని చూపించి జటాయువు కన్ను మూసాడు. ఆ జటాయువుకు అంత్యక్రియలు చేసి దహన సంస్కారాలు చేసి తర్వాత జలతర్పణాలు ఇచ్చి మన రామచంద్రమూర్తి ఇంకా కృత నిశ్చయంతో సీతను వెతకడానికి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళారు. ఈ క్రౌంచారణ్యానికి మతంగాశ్రమానికి మధ్యలో ఒక ఘోరమైన భయంకరమైన పశుపక్షులతో ఉన్న వనం కనిపించింది. అది దట్టమైన చెట్లతో నిండి ఉన్నది. ఎన్నో రకాల సత్వాలతో కూడి ఉన్నది. ప్రాణులు, ఎన్నో రకాల ప్రాణులు, జీవులున్నాయి అందులో. దాన్ని కూడా చూసి ఆయన వెళ్తూ ఉన్నారు. అప్పుడేం జరిగిందని చూస్తూ వెళ్దాము. దదృశాతేతు తౌ తత్ర దరీం దశరథాత్మజౌ పాతాళ సమగంభీరాం తమసా నిత్య సంవృతాం. అక్కడ పెద్ద పెద్ద కొండ చర్యలు కూడా ఉన్నాయి. పెద్ద దరి కనిపించింది, పెద్ద గుహ లాంటిది. దాన్ని ఆ దశరథాత్మజులిద్దరూ దదృశాతే చూశారు. ఆ గుహ లోతెంత అంటే ఆ కేవ్స్ పాతాళంలాగా ఉన్నాయి, గంభీరంగా ఉన్నాయి. ఆ చర్యలు కట్టిక చీకట్లతో నిండి ఉన్నాయి. అసలు ప్రకాశం అన్నది లేకుండా ఉన్నాయి. లక్ష్మణహతు మహాతేజాః సత్వవాన్ శీలవాన్ శుచిః అబ్రవీత్ ప్రాంజలిః వాక్యం భ్రాతరం దీప్త తేజసం. మన లక్ష్మణుడు ఆ మహాతేజమూర్తి సత్యవంతుడు, శీలవంతుడు, శుచి అయినవాడు. ఇవన్నీ చూశాడు. ఆ దట్టమైన అరణ్యము, హకీకారణ్యంలో రకరకాలుగా ఉన్న ఈ కందరాలు, అసలు వెలుగన్నది చొరట్లేదు అందులోకి, కట్టిక చీకట్లతో ఉన్నదది. అది చూసి ఆయన దీపిస్తున్న తేజస్సుతో ఉన్న తన సోదరుడు రాముడితో ఈ విధంగా చేతులు కట్టుకుని వినయంగా ఒక మాట చెప్తూ ఉన్నాడు. అన్నయ్య, స్పందతే చ దృఢం బాహుః ఉద్విగ్నమనః మే మనః ప్రాయసహచాపి అనిష్టాని నిమిత్తాని ఉపలక్షయే. నా బాహువెందుకు, నా భుజము దృఢంగా స్పందిస్తున్నది, నాకు భుజము గట్టిగా అదురుతున్నదనయ్య. మే మనః ఉద్విగ్నం ఇవ, నా మనసంతా ఉద్విగ్నత పొందుతూ ఉన్నది. ప్రాయశః, ఎన్నో, ప్రాయశః అన్న బహుశః అన్న ఎన్నో అని అర్థం, చాలా, ఎన్నో అనిష్టాని నిమిత్తాన్ని, అపశకునాలు, దుర్నిమిత్తాలు ఉపలక్షయే చూస్తూ ఉన్నాను. ఏదో మనకు పెద్ద ఆపద రాబోతూ ఉన్నట్టున్నదన్నయ్య. తస్మాత్ కాబట్టి సజ్జీభవ ఆర్యా త్వం కురుష్వ వచనం హితం మమ ఏవ హి నిమిత్తాని సద్యః శంసంతి సంభ్రమం. ఆర్య, అన్నయ్య, తస్మాత్ కాబట్టి త్వం, నువ్వు, సజ్జీభవ, ఆ ధనస్సుకు నారి చుట్టు, మరి ఏదో ఆపద రాబోతూ ఉన్నది, మనము సిద్ధమవ్వాలి. మమ హితం వచనం కురుష్వ, నేను చెప్తూ ఉన్న ఈ మాట చెయ్యి అన్నయ్య, నేను చెప్పినట్టు చెయ్యి. అదిగో నేను కూడా నా ధనస్సుకి నారి చుడుతున్నాను, నువ్వు కూడా నారి కట్టు. మనము రెడీగా ఉండాలి ఏదైనా ఆపద కలిగితే. మమ, నాకు, ఇదిగో సద్యః, వెంటనే రాబోయే ఈ నిమిత్తాలను, ఏదో మనకు సంభ్రమము, ఏదో ఒక అనుకోని సంఘటన జరిగేటట్టు ఉన్నది తొందరలోనే, వెంటనే. ఇంకా మనకిప్పుడే ఏదో ఒక పెద్ద కష్టము, ఏదో ఒక
అనుకోని పరిస్థితి ఎదురయ్యేటట్టున్నదని ఈ మిత్తాలన్నీ నాకు చెప్తూ ఉన్నాయి అన్నయ్య. అదిగో చూసావా ఏషః వంచులకः నామ పక్షీ పరమదారుణः ఆవయోః విజయం యుద్ధే శంసన్నివ వినర్దతి. వంచులకమన్న ఈ పక్షి చూసావా పరమ దారుణంగా అరుస్తూ ఉన్నదైతే దీన్ని వింటూ ఉంటే ఈ అరుపులు ఏదో యుద్ధం రాబోతున్నదని తెలుస్తున్నది. అయితే ఆ యుద్ధంలో మనిద్దరికి విజయం కలుగుతుందని కూడా చెప్తున్నట్టుగా ఉన్నది. ఏదో యుద్ధం రాబోతూ ఉన్నది. అయితే మనం మాత్రము అందులో నుంచి బయటపడతామని తెలుస్తూ ఉన్నది అని అంటూ ఉన్నారు. ఈలోగా తయోః అన్వేషతోః ఏవం సర్వం తత్ వనం ఓజసా సంజజ్ఞే విపులః శబ్దః ప్రభంజన్నివ తత్ వనం. వాళ్ళిద్దరూ ఈ విధంగా జాగ్రత్తగా, అప్రమత్తంగానే ఉంటూ ఓజస బలంగా, ధైర్యంగా, ధృతితో సర్వం వనం ఆ అడవంతా గాలిస్తూనే ఉన్నారు. ఎక్కడ తప్పిపోయిందో సీత అని. ఈలోగా ఆ వనం మొత్తాన్ని ప్రభంజన్నివ బద్దలు చేస్తున్నట్టు పెద్ద శబ్దము సంజజ్ఞే కలిగింది. పెద్ద శబ్దం వినిపించింది అనుకోకుండా హఠాత్తుగా. సంవేష్టితం ఇవ అత్యర్థం గగనం మాతరిష్వన వనస్య తస్య శబ్దః అభూత్ దివం ఆపూరయన్ ఇవ. ఆకాశమంతా గాలితో చుట్టబడ్డట్టు గాలి సుళ్ళు తిరుగుతూ ఉన్నది. ఆ వనంలో ఆ శబ్దము అసలు దివాన్ని ఆకాశాన్ని ఆశాంతం పూరిస్తున్నట్టుగా దిక్కులన్నీ నింపుతూ ఉన్నట్టుగా పెద్ద శబ్దం వినిపిస్తూ ఉన్నది. అథ తౌ సమభిక్రమ్య క్రోశమాత్రే దదర్శతుః మహాంతం దారుణం భీమం కబంధం భుజ సంవృతం. అథ ఇంక వెంటనే పెద్ద శబ్దం వినపడ్డది. ఏమి శబ్దం అని వాళ్ళు చూసేలోగానే ఒక క్రోశ మాత్రం దూరంలోనే ఒక మహాంతం పెద్ద దారుణమైన భయంకరమైన భుజాలు ఇంక చుట్టలాగా చుట్టుకుని ఉన్న కబంధుడు ఒకటి కబంధమని ఒకటి కనిపించింది. దాన్ని దదర్శతుః. కబంధము అంటే మొండెము అని అర్థం. తల లేకుండా ఉన్న మొండెని కబంధం అని పిలుస్తారు. అటువంటి ఒక మొండెం కనిపించింది. చేతులు మాత్రం ఉన్నాయి దానికి. సహ మహాబాహుః అత్యర్థం ప్రసార్య విపులౌ భుజౌ జగ్రాహ సహితౌ ఏవ రాఘవౌ పీడయన్ బలాత్. అది ఆ పెద్ద పెద్ద బాహువులతో ఉన్నది. అత్యర్థంగా చాలా ఎక్కువగా ఆ విశాలమైన పొడుగైన భుజాలను చేతులను ప్రసార్య చాపి మన రాఘవులను సహితౌ ఏవ కలిపే బలంగా పీడిస్తూ పిండుతూ జగ్రాహ పట్టుకున్నది. ఆ రెండు పెద్ద పెద్ద చేతులున్నాయి దానికి. ఆ చేతులు చాపి రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఆ పిడికిళ్లతో గట్టిగా పట్టుకున్నది. పిండుతున్నది. దగ్గరికి లాగుతున్నది. ఇంక మనవాళ్ళు ఖడ్గినౌ దృఢధన్వానౌ తిగ్మతేజో వపుద్ధరౌ భ్రాతరౌ వివశం ప్రాప్తౌ కృష్యమాణౌ మహాబలౌ. మన వాళ్ళిద్దరు ఖడ్గాలైతే పట్టుకున్నారు. 2 కత్తులు పుచ్చుకున్నారు. దృఢమైన ధనుస్సులు పుచ్చుకున్నారు. తిగ్మము తట్టుకోలేనంత తేజస్సుతో ఉన్నారు. మహారౌద్రంగా ఉన్నారు ఇద్దరు మన అన్నాతమ్ముళ్ళు మహాబలవంతులు. వీళ్ళు వివసులై ఉన్నారు. వాళ్ళవి చిన్న చిన్న దేహాలు మనుషులు. ఇదేమో పెద్ద మహాభూతము. పెద్ద పెద్ద చేతులు చాచి వాళ్ళిద్దరిని బొమ్మలు పట్టుకున్నట్టు పట్టుకుంటే వివసులై దాని చేత కృష్యమాణవు లాగబడుతూ ఉన్నారు. అది ఈడుస్తున్నది. దగ్గరికి లాక్కుంటూ ఉన్నది వాళ్ళను. తతః తౌ దేశకాలజ్ఞౌ ఖడ్గాభ్యాం ఏవ రాఘవౌ అచిందతాం సుసంవిఘ్నౌ బాహు తస్యాన్ అంసదేశతః. తతః ఇంక తౌ వాళ్ళిద్దరు దేశకాలాలు తెలిసిన వాళ్ళు. ఎక్కడ ఎట్లా ఏ సమయంలో ప్రవర్తించాలి అని తెలిసిన వాళ్ళు ఖడ్గాలు తీశారు. మన రాఘవులు ఆ కత్తులతో తొందరగా సంవిఘ్నత
ఎందుకు అంటే ఇంక సమయం లేదని తెలుసు. కాలం దాటిపోయేలోగా మనం ఏమైనా చెయ్యాలి అని తస్య ఆ కబంధుడి యొక్క అంశదేశతః భుజాల దగ్గరకి ఆ మూపు దగ్గరికి, భుజాల దగ్గరికి దాని బాహువులను 2 చేతులను అచ్చిందతాం కోసేశారు. దక్షిణః దక్షిణం బాహుం అసక్తం అసినా తతః చిచ్ఛేద రామః వేగేన సవ్యం వీరః తు లక్ష్మణః. పాపం వీళ్ళిద్దరిని అది బొమ్మల్లాగా పట్టుకుంది గానీ, పట్టుకునే సమయంలోనే తెలివితేటలన్నీ ఉపయోగించి చేతులు కూడా కలిపి పట్టుకుంటే సరిపోయేది. అది వాళ్ళను నడుముల దగ్గర పట్టుకుంది పాపం. దాంతో చేతులు ఫ్రీగా ఉన్నాయి. అసక్తంగా ఉన్నాయి. తగులుకోలేదు గాబట్టి దానికి, ఫ్రీగా ఉన్న చేతులతో ఆ కత్తులు తీసి వాళ్ళు, రాముడేమో ఆయన కుడి చేయితో దాని కుడి చేతిని ఛేదించేశారు. అట్లానే మన వీరుడు లక్ష్మణుడు ఆయన తన చేతిలోని కత్తితో దాని ఎడం చెయ్యిని కోసేశారు. రాముడేమో కుడి చేతిని, లక్ష్మణుడేమో దాని ఎడం చేతిని ఇద్దరు ఒకటేసారి ఆ కత్తితో కోసేశారు. సహ పాపమది పపాత మహాబాహుః చిన్న బాహుః మహాశ్వనః కంచగాంచ దిశశ్చయేవ నాదయన్ జలదః యథా. సహ అది పాపం మహాబాహుః పెద్ద పెద్ద చేతులున్నాయి కానేముపయోగము బుద్ధి లేకపోయేసరికి. చిన్న బాహుః ఆ 2 చేతులు ఇప్పుడు ఛేదింపబడగానే పెద్దగా స్వనం చేస్తూ గట్టిగా అరుస్తూ కంచగాంచ ఆకాశం, గాం భూమి దిక్కులన్నీ మొత్తము ఏదో యథా జలదహ మేఘంలాగా పెద్ద నాదాలన్నీ చేస్తూ భూమి మీద పపాత పడిపోయింది. సహ నికృత్తౌ భుజౌ దృష్ట్వా శోణితౌఘ పరిప్లుతః దీనః పప్రచ్ఛ తౌ వీరౌ కౌ యువామితి దానవః. సహ పాపమా దానవము అది ఆ భుజాలు ఆ విధంగా నికృత్తౌ 2 చేతులు తెగి పడ్డాయి. శోణితౌఘ పరిప్లుతః దాని రక్తంతోటే అది తడిసి ముద్దలాగా ఉన్నదిప్పుడు. అది ఈ ఇద్దరు వీరులను చూసింది. ఆ తెగిపడ్డ భుజాలు చూసుకున్నది. దీనంగా పాపము ఆ వీరులను కౌ యువామితి మీ ఇద్దరెవరండి అని పప్రచ్ఛ అడిగింది. ఇతి తస్య బ్రువాణస్య లక్ష్మణః శుభలక్షణః శశంస రాఘవం తస్య కబంధస్య మహాత్మనః. ఈ విధంగా ఆ కబంధము లక్ష్మణుడితో రాముడితో అడుగుతూ ఉంటే మీ ఇద్దరెవరు అని, మన లక్ష్మణుడు ఆ శుభ లక్షణాలు కలిగిన వాడు. ఆ కబంధుడికి ఆ మహాత్ముడైన మన లక్ష్మణుడు రాఘవుడి గురించి శశంస చెప్పాడు. ఏమి అంటే అయం ఇక్ష్వాకు దాయాదః రామః నామ జనైః శ్రుతః అస్యైవ అవరజం విద్ధి భ్రాతరం మాం చ లక్ష్మణం. ఈయన ఇక్ష్వాకు వంశ దాయాదుడు, వారసుడు. దాయాదుడు అంటే వారసుడు. ఇక్ష్వాకు వంశంలోని వాడు. రాముడన్న పేరున్నవాడు. ఆయనకు అవరజం తర్వాత జన్మించిన వాడిని, చిన్నవాడిని, ఆయనకు తమ్ముణ్ణి, నా పేరు లక్ష్మణుడు అని విద్ధి తెలుసుకో. ఈయన మా అన్నయ్య రాముడు, నేను ఆయనకు తమ్ముణ్ణి లక్ష్మణుణ్ణి. మేము ఇక్ష్వాకు వంశం నుంచి వచ్చాము. అస్య దేవప్రభావస్య వసతః విజనే వనే రక్షస అపహృతా పత్ని యాం ఇచ్చంతౌ ఇహ ఆగతౌ. దేవతల వంటి ప్రభావం ఉన్న ఈయన పాపము ఈ అడవిలో ఒంటరిగా నివసిస్తూ ఉంటే ఆయన భార్య ఒక రాక్షసుడి చేత అపహరించబడ్డది. ఆమె కోసం మేము వెతుకుతూ ఇక్కడికి వచ్చాము. త్వం తు కః వా కిమర్థం వా కబంధ సదృశః వనే ఆస్యేన ఉరసి దీప్తేన భగ్నజంగః వివేష్టసే. త్వం తు మరి నీ గురించేమి? నువ్వు కః వా ఎవరివి? నువ్వెవరింతకి? కిమర్థం ఎందుకని కబంధ సదృశుడిగా ఉన్నావు? ఈ మొండెంలాగా ఉన్నావు ఈ అడవిలో. ఈ అడవిలో మొండెంలాగా ఇట్లా ఉన్నావు. నువ్వెవరింతకి? ఏ కారణానికి ఇక్కడ ఇట్లా ఉన్నావు? దీప్తేన హాస్యేన ఉరసి నీ
ముఖమేమో నీ కడుపులో కనిపిస్తూ ఉన్నది. భగ్నజంగః, కాళ్ళు కూడా తెగిపోయి ఉన్నాయి. నీకు కాళ్ళు లేదు. ఇప్పుడు మేము చేతులు తెంపేసాము. నీ తలేమో కడుపులో కనిపిస్తున్నది. ఈ విధంగా వివేష్టసే కింద పడి పొర్లుతున్నావు కాళ్ళు చేతులు లేకుండా. మొండెమై ఉన్నావు. ఇంతకెవరు నువ్వు? ఎందుకిట్లా ఉన్నావు? అని అడిగాడు మన లక్ష్మణుడు. ఏవముక్తః తు కబంధః లక్ష్మణేన ఇదమబ్రవీత్. శ్రియా విరాజితం పుత్రం ధనోః విద్ధి లక్ష్మణా. ఓ లక్ష్మణ, నేను ఇప్పుడంటే ఇట్లా ఉన్నాను గాని, ఇంతకుముందు ఒకానొక సమయంలో గొప్ప ఐశ్వర్యంతో విరాజిల్లుతూ ఉండేవాణ్ణి. ధను అన్న ఆమెకు నేను పుత్రుణ్ణి అని విద్ధి తెలుసుకో అని చెప్పాడు. మన కబంధుడు లక్ష్మణుడిట్లా అడిగేసరికి, ఇప్పుడిట్లా ఉన్నాను నేను కానీ ఒకానొక సమయంలో చాలా గొప్ప ఐశ్వర్యంతో ఉండేవాడిని. ధనువు నా తల్లి అని చెప్పాడు. ధనువు పుత్రుణ్ణని తెలుసుకో అని చెప్పాడు. ఇంద్రకోపాత్ ఇదం రూపం ప్రాప్తం ఏవం రణాజిరే. అహం హి తపసా ఉగ్రేణ పితామహం అతోషయం. దీర్ఘమాయుః సహ మే ప్రాదాత్ తతః మాం విభ్రమః అస్పృశత్. దీర్ఘమాయుః మయా ప్రాప్తం కిం మే శక్రః కరిష్యతి ఇతి ఏవం బుద్ధిం ఆస్థాయ రణే శక్రం అదర్శయం. తస్య బాహుప్రయుక్తేన వజ్రేణ శతపర్వణ సగ్ధినీ చ ఏవ మూర్ధా చ శరీరే సంప్రవేశితం. నువ్విట్లా ఎందుకున్నావంటే చెప్తాను విను. ఒకానొక సమయంలో ఇంద్రుడికి కోపం వచ్చింది నా పైన. ఆ ఇంద్రుడికి వచ్చిన కోప కారణంగా ఈ రూపం నాకు ప్రాప్తించింది. యుద్ధంలో ఇంద్రుడితో యుద్ధం చేశాను. అప్పుడు ఆయన నాకు ఇటువంటి రూపాన్ని ఇచ్చాడు. ఎందుకట్లా జరిగింది అంటే, అహంహి నేను ఒకసారి ఏం చేశానంటే గొప్ప ఉగ్రమైన తపస్సు చేసుకున్నాను. ఆ గొప్ప ఉగ్రమైన తపస్సుతో పితామహుణ్ణి బ్రహ్మదేవుణ్ణి నేను చాలా సంతోషపెట్టాను. బ్రహ్మదేవుడు చాలా సంతోషించి నాకు దీర్ఘాయుష్షును ప్రదానం చేశాడు. ఇంక నాకు ఎంత విభ్రమం కలిగిందంటే ఇంక నా మతి భ్రమించింది. ఆహా! ఇంత దీర్ఘాయుష్షుతో ఉన్నాను నేను, ఇంక నాకేం జరుగుతుంది? అసలు శక్రుడు మేకిం కరిష్యతి, అసలు ఇంద్రుడైనా సరే నన్ను ఇంకేం చేయడు. నేను కాబట్టి ఇంత గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర దీర్ఘ ఆయుష్షును పొందాను. ఇంక నాకు తిరుగులేదు. నన్ను అడ్డుకునేవాడు లేడు. ఇంక నాకు చావు లేదు. ఇంద్రుడు కూడా నన్నేమి చేయలేడు అని ఇంక చాలా రకరకాలుగా బుద్ధి చెడి ప్రవర్తించాను. అప్పుడు ఊరుకోకుండా ఇతి ఏవం ఇట్లానే అనుకునే అదే బుద్ధి పెట్టుకుని శక్రుడితో యుద్ధంలో అదర్శయం గొడవలు పెట్టుకున్నాను. పోయి నేనే శక్రుడితోటి యుద్ధం పెట్టుకున్నాను. ఎందుకంటే దీర్ఘాయుష్ ఇచ్చాడు కదా బ్రహ్మదేవుడు, ఇప్పుడే నాకు చావులేదు కాబట్టి, నన్నెవడేం చేయలేడు కాబట్టి అని పోయి నేను అనవసరంగా ఇంద్రుడితో గొడవ పెట్టుకున్నాను. సరే మంచిది, చావు లేకుండా మాత్రమే వరము. కాబట్టి ఇంద్రుడేం చేశాడు, మంచిది ఇట్లా ఉన్నావా నువ్వు అనే వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆయన తన బాహువులతో వజ్రాయుధాన్ని ప్రయోగించేసరికి ఆ వజ్రాయుధానికి శతపర్వాలున్నాయి పైగా. అటువంటి అరలతో అంచులతో ఉన్న ఆ వజ్రాయుధం వచ్చి నన్ను తాకింది. దాంతో అదిగో సగ్ధిని అంటే నా తొడలు ఇట్నుంచి లోపలికి దూరాయి నా కడుపులోకి. నా మూర్ధ, నా తల పైనుంచి లోపలికొచ్చేసింది. కింది నుంచి కాళ్ళు, పైనుంచి తల రెండింటిని నా కడుపులోకి తోసాడు. ఆ రకంగా నా కడుపులోకి 2 ప్రవేశించాయి. 2 అందులోకి తోసాడు. ఇంకేమీ లేవు ఇక్కడ. పైన తల లేదు, కింద కాళ్ళు లేవు. చేతులు మాత్రం 2 ఉన్నాయి. సహ మయా యాచ్యమానః సన్ నా అనయత్ యమసాధనం. నన్నింక చంపకు వదిలిపెట్టి, ఇంక ఇంతటితో నన్ను వదిలిపెట్టు అన్నాను. లేకపోతే అసలు ఈ చేతులతో సహా లోపలికి చేసి మొత్తం అంతా ఒక ముద్ద చేసి ఒక పెద్ద బాల్ లాగా తయారు చేసి దొర్లించేవాడో ఏమో, ఇంకేం చేసేవాడో. ఏం చేశాడు, నాకు చావు లేదన్నది మాత్రమే కదా వరము. నా బాడీ పార్ట్స్ అన్నిటిని ఇట్లా ముద్దలు ముద్దలు చేసి లేకపోతే ముక్కలు ముక్కలు చేస్తే కూడా నేను చేయగలిగింది లేదు. ఇక్కడికి ఆపమని నేను వేడుకున్నాను. ఇంక దాంతో ఆయన వదిలిపెట్టాడు నన్ను. అనాహారః కథం శక్తః భగ్నసగ్ధి శిరోముఖః
వజ్రేణ అభిహతః కాలం సుదీర్ఘమపి జీవితం అని అడిగాను నేను. అనాహారంతో తినడానికి లేదు. నువ్వు తలకాయని తీసుకెళ్ళి లోపలికి దొబ్బేసేసరికి నేను దేనితోటి అన్నం తింటాను? కాళ్ళు గూడా లేకుండా పోయేసరికి నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను అన్నము? తెచ్చుకోవడానికి కాళ్ళు లేవు, తినడానికి నోరు లేదు. అన్నం లేకుండా నేను ఎట్లా? భగ్న సగ్ధి శిరోముఖః. నా తల, మెడ, కాళ్ళు అన్నీ లోపలికే నువ్వు తోసేసి ఒక ఉండలాగా తయారు చేస్తే, తిండి లేక నేనెట్లా బ్రతికుంటానని అనుకుంటున్నావు? నీ వజ్రాయుధంతో ఇట్లా నువ్వు అటు ఇటు గాకుండా చేశావు. తిండి ఉండదు, అనాహారము. కానీ దీర్ఘాయుష్షుంది కాబట్టి బతికుంటాను. ఎట్లా ఉంటానని నువ్వు అనుకుంటున్నావు? నాకేదైనా ఉపాయం చెప్పు, ఏదైనా మార్గం చూపించు అని నేను ప్రార్థించాను. ఏవముక్తః తు మే శక్రః బాహు యోజనం ఆయతౌ ప్రాదాత్ ఆస్యంచ మే కుక్షౌ తీక్ష్ణదంష్ట్రం అకల్పయత్. ఈ విధంగా అడిగేసరికి శక్రుడు ఇంకా మామూలుగా ఇంతకుముందు 2 చేతులుండేవి. ఆ 2 చేతుల్ని బాగా దీర్ఘంగా లాగాడు, సాగదీశాడు. కాబట్టి కాళ్ళు లేకపోయినా సరే చేతులతోటి తడిమి తడిమి ఎంత దూరం నుంచైనా భోజనాన్ని పట్టుకోవచ్చు. ఆ విధంగా ఒక ఏర్పాటు చేశాడు. కాళ్ళు లేకపోతే చేతుల్నే పొడుగ్గా తయారు చేశాడు. మరైతే నోరు లేదు కదా! అన్నం ఎట్లా తింటాను అంటే, నా కడుపులోనే ఒక ఆస్యాన్ని నోరును అంటే ముఖాన్ని తినడానికి వీలుగా ప్రదానం చేశాడు. ఆ నోట్లో తీవ్రమైన కూరలవన్నీ పెట్టాడు. ఎందుకు అంటే మళ్ళీ ఈ భోజనం తెచ్చుకుంటాను. కానీ దాన్ని నడుచుకుంటూ వెళ్ళి కత్తిరించి దాన్ని లేకపోతే కోసి లేకపోతే దాన్ని నూరి దాన్ని ఏటో వండి ఇవన్నీ చేయలేను. కుదరదు. ఒకే చోట పడుంటాను గాబట్టి, కూరలవన్నీ బెట్టాడు. ఏమైనా క్రూర జంతువులు అట్లాంటివి దొరికినా గూడా నోట్లో పెట్టుకొని తినడానికి వీలుగా కల్పించాడు. ఆ విధంగా ఏర్పాటు చేశాడు. సహ అహం భుజాభ్యాం దీర్ఘాభ్యాం సంకృష్య అస్మిన్ వనేచరాన్ సింహద్వీప మృగ వ్యాఘ్రాన్ భక్షయామి సమంతతః. సహ అహం నేను ఆ దీర్ఘమైన భుజాలు అంత పొడుగ్గా బెట్టాడు చేతులు. ఆ పొడుగ్గా ఉన్న చేతులతో ఇక్కడ వనంలో చరిస్తూ ఉన్న జంతువులన్నింటిని ఏవో సింహాలు, ద్విపాలంటే ఏనుగులు, మృగాలు, ఏవో జింకలు, వ్యాఘ్రాలు, పులులు ఇటువంటివి ఏవి దొరికితే వాటిని సమంతత ఆ చుట్టుపక్కల దొరికే వాటన్నింటిని సంకృష్య ఈడ్చుకునొచ్చి ఆ 2 చేతులతో నోట్లో పడేసుకొని భక్షయామి తింటూ ఇట్లా బతికున్నాను. ఎందుకంటే నా అదృష్టానికి నేను చేసిన తపస్సుకే నాకు దీర్ఘాయుష్షుంది. నేను చేసిన తప్పుకు ఈ రకంగా మొండెం మిగిలింది. ఒకవైపు నా తపస్సు వల్ల కలిగిన దీర్ఘాయుష్షు, ఒకవైపు నా తప్పు వల్ల కలిగిన ఈ దుర్గతి. ఈ రెండిటిని ఇట్లనే పెట్టుకుని నేను నెట్టుకుంటూ వస్తూ ఉన్నాను. అట్లా బ్రతికి ఉన్నాను. అహం హి మతిసాచివ్యం కరిష్యామి నరర్షభ. దగ్ధః త్వయా అహం అవటే న్యాయేన రఘునందన. ఏదో నీ భార్యను ఎవరో అపహరించారని చెప్పావు గదా! నేను నీకు ఒక మతి సాచివ్యం, నీకొక ఆలోచన చెప్తాను. నీకు ఒక ఉపాయాన్ని ఆలోచించి చెప్తాను ఓ నరర్షభ. న్యాయంగా ఓ రఘునందన, నన్ను నువ్వు ఒక అవటంలో, ఒక గుంటలో వేసి దగ్ధం చెయ్యి. నువ్వు నాకు చేసిన ఈ ఉపకారానికి, ఇటువంటి మొండెంతో బ్రతికి ఉండే కష్టము, ఈ దుర్గతి నుంచి నువ్వు నన్ను బయటపడెయ్యి. నేను నీకు నీ కష్టంలో నుంచి బయటపడడానికి ఒక ఉపాయం చెప్తాను అని ఆయన అన్నాడు. ఏవముక్తౌ తు తౌ వీరౌ కబంధేన నరేశ్వరౌ గిరిప్రదరమాసాద్య పావకం విససర్జతుః. ఈ విధంగా చెప్పాడాయన. చెప్తే వీళ్ళిద్దరూ విన్నారు మన నరేశ్వరులు. ఇంకా ఒక గిరిప్రదరం దగ్గరికొచ్చి ఒక కొండ లోయ చూసుకున్నారు. ఈ మొండాన్ని అందులో వేయడానికి వీలుగా అక్కడ చితి పేర్చి అందులో పావకం విససర్జతుః అగ్ని రగిలించారు. లక్ష్మణః తు మహా ఉల్కాభిః జ్వలితాభిః సమంతతః చితాం ఆదీపయామాస సా ప్రజ్వల సర్వతః. లక్ష్మణుడు పెద్ద ఉల్కల్లాగా ఉన్న కొరువులు, ఉల్కలంటే కొరివి అని గూడా అర్థం. పెద్ద పెద్ద కొరువులు తీసుకొచ్చాడు. జ్వలిస్తున్న ఆ కొరివితో
ఆ చితిని మొత్తాన్ని ఆయన కాల్చాడు. అది ఆ చితి పెద్దగా జ్వలిస్తూ, రగులుతూ ఉన్నది, మండుతూ ఉన్నది అన్ని వైపుల నుంచి. తత్శరీరం కబంధస్య ఘృతపిండోపమం మహత్. మేధసా పచ్యమానస్య మందం దహతి పావకః. ఆ మొండెము కొవ్వుతో వాటితో నిండి ఉన్నది. దాన్ని మన పావకుడు అగ్ని నెమ్మది నెమ్మదిగా కాలుస్తూ ఉన్నాడు. ఆ కబంధుడి యొక్క శరీరం ఎట్లా ఉన్నది? పెద్దగా ఉన్నదది ముద్ద. అది మామూలు ముద్దలాగా లేదు. ఘృతపిండోపమం, ఏదో నేతితో తయారు చేసిన ముద్దలాగా ఉన్నది. ఏదో కొవ్వుతో నిండి ఉన్నదది. నెమ్మదిగా కాలుతూ ఉన్నది. కానీ ఈలోగానే సహ విధూయ చితాం ఆశు విధూమ అగ్నిః ఇవ ఉద్ధితః అరచే వాసి బిభ్రత్ మాలాం దివ్యాం మహాబలః. సహా మనవాడు, ఆ మహాబలుడు, ఇంతవరకు ఆ కబంధంలో, ఆ మొండెంలో ఉన్నవాడు, ఇప్పుడు చితాం ఆశు విధూయ, ఆ చితిని పక్కకు తప్పించి అందులో నుంచి విధూమ అగ్నిః ఇవ, పొగలేని నిప్పులాగా నిష్కళంకంగా ఉద్ధితః, పైకి లేచాడు. ఆ మొండెం అక్కడ కాలిపోతూనే ఉన్నది. కానీ ఈలోగా అందులో నుంచి ఒక మహాబలవంతుడు దివ్యమైన మాలలను, నిర్మలమైన వస్త్రాలను బిభ్రత్ ధరించి ఉద్ధితః, పైకి లేచాడు. తతః చితాయాః వేగేన భాస్వరః విమలాంబరః ఉత్పపాత ఆశు సంహృష్ట సర్వ ప్రత్యంగ భూషణః. తతః, ఇంకా ఆ చితిలో నుంచి వేగంగా ప్రకాశమానమైన నిర్మలమైన వస్త్రాలను ధరించిన, ప్రతి అంగానికి చక్కటి అంగభూషణాలను ధరించి ఉన్న, సంతోషంగా ఉన్న ఒక రూపము వెంటనే ఆశు వేగంగా ఉత్పపాత, పైకి లేచింది ఆ చితిలో నుంచి. విమానే భాస్వరే తిష్టన్ హంసయుక్తే యశస్కరే ప్రభయా చ మహాతేజాః దిశః దశ విరాజయన్. ఒక గొప్ప వెలుగులతో ప్రకాశిస్తున్న విమానంలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. ఆ పైకి లేచిన వాడు ఒక విమానాన్ని అధిరోహించాడు. అదేమో హంసలతో కూడి ఉన్నది. హంసలు నడిపిస్తూ ఉన్నాయి ఆ విమానాన్ని. ఎంతో యశస్కరంగా ఉన్నది ఆ విమానము. మనవాడు ఆ ప్రభలతో, గొప్ప కళలతో ప్రకాశిస్తూ ఉన్న ఆ విమానంలోకి ఈ తేజోమూర్తి గొప్ప ప్రభలతో, తన ప్రభలతోటే ఆ తేజోమూర్తి 10 దిక్కులను ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. సహ అంతరిక్షగతః రామం కబంధః వాక్యం అబ్రవీత్. శృణు రాఘవ, తత్వేన యథా సీతాం అవాప్స్యసి. ఆయన ఆకాశంలో నిలబడి తన విమానంలో ఆ కబంధుడు రాముడితో ఈ వాక్యాన్ని అంటూ ఉన్నాడు. రాఘవ, శృణు, చెప్తాను విను. తత్వేన, యథార్థంగా, సీతను నువ్వు మళ్ళీ పొందే మార్గాన్ని చెప్తాను, ఉపాయం ఒకటి చెప్తాను. ఏ విధంగా నువ్వు సీతను పొందుతావో విను. రామ, షడ్యుక్తయః లోకే యాభిః సర్వం విమృశ్యతే పరిమృష్టః దశాంతేన దశాభాగేన సేవ్యతే. రామ, ఈ లోకంలో మొత్తం అన్ని శాస్త్రాలు బాగా విమర్శించి చూస్తే మొత్తం కలిపి మన కష్టంలో నుంచి బయటపడడానికి 6 రకాల యుక్తులు, ఉపాయాలున్నాయని చెప్తారు. వాటిని షడ్యుక్తులు అంటారు, లేదా షడ్గుణాలు అంటారు. ఈ షడ్గుణాలు ఏమి అంటే, ఈ యుక్తులు, ఉపాయాలు ఏమి అంటే, ఒకటి సంధి, ఒకటి విగ్రహము, ఒకటి యానము, ఒకటి ఆసనము, ఒకటి ద్వైధీభావము, ఒకటి సమాశ్రయము అని 6 ఉంటాయి. మొదటిది సంధి. మనకన్నా బలవంతులున్నారు మన శత్రువులు. మనతో సమానమైన బలంతో ఉన్నారు. ఈ రకంగా మన శత్రువులు
మనకు సమానమైన బలంతోటో, మనకన్నా ఎక్కువ బలంతోటో ఉన్నారు అంటే వాళ్ళతో సంధి చేసుకోవడం మంచిది. అది ఉత్తమమైన ఉపాయము. రెండోది, ఒకవేళ మన శత్రువు మనకన్నా బలవంతుడైనా సరే, మనకు సమానమైన బలమున్నా సరే, మనకన్నా తక్కువ బలమున్నా సరే, ఏ విధమైనా సరే, వాడొకవేళ మనపైకి దండెత్తి వచ్చాడంటే మాత్రం యుద్ధం చేసి తీరవలసిందే. దాని పేరు విగ్రహము. మూడో ఉపాయమేమి అంటే యుక్తి. ఒకవేళ మనకన్నా అల్పమైన బలంతో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు శత్రువు అంటే, మనమే దండెత్తిపోయి వాడిని ఆక్రమించడానికి ప్రయత్నం చేయడము. నాలుగో ఉపాయం ఏంటి అంటే, ఆసనము. వెయిట్ చేయడము. యుద్ధం మొదలుపెట్టి ఆపడము. లేదా సంధి ప్రయత్నాలు చేస్తూ ఆగి వెయిట్ చేయడము. లేదా తగిన సమయం కోసం వెయిట్ చేస్తూ ఆగడము. లేదా యుద్ధం బయట జరుగుతూ ఉంటే మనం లోపల వెయిట్ చేస్తూ ఉండడం. ఈ విధంగా రకరకాల కారణాలు ఒక 5 రకాల కారణాలకి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా గూడా చేయవలసి ఉంటుంది ఒక్కొక్కసారి. అది ఆసనము. ఐదోది ద్వైధీభావము. ఇది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటేంటంటే కొంత సైన్యాన్ని యుద్ధం చేయడానికి పంపించి, కొంత సైన్యాన్ని మన దగ్గర ఉంచుకోవడము. లేదా ఆ శత్రు సైన్యాన్ని 2 ముక్కలు చేసి వేరు వేరుగా యుద్ధం చేసి వాళ్ళని ఓడించడము. ఇవి కాకపోతే ఇంక ఫైనలీ సమాశ్రయము. సమాశ్రయం ఎట్లా అంటే వేరే దారి లేకపోతే, పైవేవి చేయలేకపోతే, ఇంకా మనకు హెల్ప్ చేసేవాడినెవడినైనా మనము ఆశ్రయించడము. నువ్వు మిగిలిన 5 చేయలేవు. ఎందుకు అంటే సంధి చేసుకుందామంటే, అసలా శత్రువెవరో మనకు తెలియదు. వాడెక్కడుంటాడో తెలీదు. కాబట్టి సంధి చేసుకోవడానికి అవకాశం లేదు. 2 విగ్రహము యుద్ధం చేయలేవు. 3 ఇప్పుడే చేయలేవు. వాడెవరో తెలిసి నీకవసరమైతే యుద్ధం చేయొచ్చు గానీ, ఇప్పుడే చేయలేవు. వాడెవరో తెలియాలి గదా ఫస్ట్. మూడో ఆప్షన్ నువ్వే దండెత్తిపోదామంటే వాడెక్కడున్నాడో తెలియాలి. అది గూడా పనిజేయదు. నాలుగో ఆప్షన్ వేచి చూద్దాము అంటే ఈలోగా సీతకేమైనా అవుతే? కాబట్టి అది గూడా పనిజేయదు. ఐదో ఆప్షను శత్రువుల మధ్యలో వాళ్ళకు భేదాలు పెట్టడము. వాళ్ళెవరో తెలిస్తే చెయ్యొచ్చు. ఇప్పుడే చెయ్యలేవు. తర్వాత ఒకవేళ నువ్వు యుద్ధం చేసే సమయంలో అవసరమైతే అట్లా ద్వైధీభావం చెయ్యొచ్చు. నీకసలు సైన్యం లేదిప్పుడు గాబట్టి, నువ్వు కొంత సైన్యాన్ని ఉంచుకుని, ఇంకో కొంత సైన్యాన్ని యుద్ధానికి పంపించి ఇవన్నీ చేయలేవిప్పుడు. కాబట్టి ముందు చెప్పిన ఈ 5 పద్ధతులు ఇప్పుడు నీకు పని చెయ్యవు కాబట్టి, ఆరో ఉపాయమున్నది. ఇంక వేరేవేవి అవకాశం లేవు గాబట్టి, వేరే దారి లేదు గాబట్టి, ఈ ఆరో ఉపాయం ఏమి అంటే, నువ్వేదో ఇప్పుడు దశాంతంలో ఉన్నావు. నీ దశ చెడి ఉన్నావు. నీకు మంచి దశ లేదు. నీకు దుర్దశ కలిగిందిప్పుడు. అట్లానే ఎవరైనా దుర్దశలో ఉన్నవాడున్నాడనుకో, నీలాగానే భాగ్యం సరిగా లేక, సరైన భాగ్యం లేని వాడెవడైనా ఉంటే, వాడిని పరామర్శించి చూసుకో వాడి దగ్గర చేరు. నీకొచ్చినట్టే ఇంకెవడికైనా కష్టమొచ్చిందంటే, వాడితో పాటు నువ్వు సఖ్యం చేశావంటే, వాడు నీకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. సంశ్రయమని కూడా ఇది ఒక గొప్ప యుక్తి. కాబట్టి ఉన్న యుక్తుల్లో, ఉపాయాల్లో మిగిలినవి నీకు పని చెయ్యవిప్పుడే. ఈ చివరిది మాత్రము నువ్వు వాడి తీరవలసి ఉంటుంది. నువ్వు గెలవాలనుకున్నావంటే సీతను మళ్ళీ సాధించాలంటే మాత్రం, సీతను పొందేందుకు ఇదొక్కటే మార్గమున్నది నీకిప్పుడు. దశాభాగగతః హీనః త్వం హి రామ సలక్ష్మణః యత్కృతే వ్యసనం ప్రాప్తం త్వయా దార ప్రదర్శనం. రామ, ఇప్పుడు నీకు దశ బాగా లేదు. అభాగ్యుడివై ఉన్నావు. దుర్దశలో ఉన్నావు కాబట్టే హీనంగా ఉన్నావిప్పుడు. నీకు బలం లేదు, సైన్యం లేదు. నువ్వు యుద్ధానికి వెళ్ళిపోవడమో, శత్రువులతో యుద్ధం చేయడమో, ఇంకేమైనా చేయడమో, సంధి చెయ్యాలంటే గూడా శత్రువులతో నువ్వు సంధి ఏర్పాట్లు చేసుకోవాలంటే అసలు వాడెక్కడున్నాడో తెలీదు అది ఫస్ట్. రెండోదేంటంటే సంధి చెయ్యాలంటే షరతులతో సంధి కుదుర్చుకుంటారు. నీ దగ్గర ఏమున్నదని వాళ్ళతో సంధి చేయడానికి? ఈ రకంగా హీనంగా ఉన్నావిప్పుడు నువ్వు రామ. లక్ష్మణుడొక్కడున్నాడు నీతో పాటు. ఈ దశ నీకు బాగలేదు కాబట్టే, దానివల్లే ఈ వ్యసనం కలిగింది. నీకీ కష్టమొచ్చింది, ఆపదొచ్చింది. భార్యను పోగొట్టుకోవడమన్నా దుఃఖంతో ఉన్నావు.
నీ వంటి పరిస్థితి ఎవరికుందో చూసి, అటువంటి వాడితో నువ్వు స్నేహం చేస్తే, నీకు సీతని మళ్ళీ పొందేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి దశ సరిగ్గా లేనివాడు ఒకడున్నాడు. వాడి గురించి నేను చెప్తాను నీకు విను. నీ వంటి పరిస్థితిలోనే ఉన్నాడు. తదవశ్యం త్వయా కార్యః సః సుహృత్ సుహృదాం వర అకృత్వా హి నతే సిద్ధిం అహం పశ్యామి చింతయన్. సుహృతాం వర నీ సుహృత్తులకు ఇష్టమైన వాడా? తత్ కాబట్టి అవశ్యము నువ్వు తప్పకుండా ఇదిగో నీ వంటి దుర్గతిలో ఉన్న వాళ్ళతో నువ్వు సఖ్యం చెయ్యాలి. వాళ్ళను సుహృత్తుగా చేసుకోవడము త్వయా నీ చేత కార్యః. ఇది నీ కర్తవ్యం ఇప్పుడు నీకున్న ఒకటే మార్గం. అది అకృత్వ అట్లా చెయ్యలేదనుకో, నువ్వు నీ తమ్ముడినొక్కడిని పెట్టుకొని మీ ఇద్దరే కలిసి వెతుకుతూ వెళ్లారనుకో, నీకు సిద్ధి కలగడం అన్నది కష్టము అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇది చెయ్యకపోతే ఎంత ఆలోచించి చూసినా గూడా సిద్ధి కలుగుతుందని అనుకోవట్లేదు నహి. అందుకని శ్రూయతాం నీ వంటి దుర్గతిలో ఉన్నవాడు ఒకాయనున్నాడు. ఆయన గురించి చెప్తాను విను. రామా వక్ష్యామి సుగ్రీవః నామ వానరః భ్రాత్రా నిరస్తః క్రుద్ధేన వాలినా శక్రసూనునా. రామా సుగ్రీవుడన్న పేరున్న ఒక వానరుడున్నాడు. ఆయన గురించి చెప్తాను విను. కోపగించిన తన సోదరుడు వాలి అని ఆయన చేత నిరస్తుడు వెళ్ళగొట్టబడ్డాడు. వాలి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంద్రుడి కొడుకు. ఆయనకు ఈ సుగ్రీవుడు సోదరుడు. వాళ్లకు కోపాలు కలిగాయి. ఒకానొక సమయంలో కోపగించి ఆ వాలి సుగ్రీవుణ్ణి వెళ్ళగొట్టేశాడు. ఋష్యమూకే గిరివరే పంపా పర్యంతస్యోభితే నివసతి ఆత్మవాన్ వీరః చతుర్భిః సహ వానరైః. అందమైన పంపా నదితో శోభిల్లుతూ ఉన్న ఒక గొప్ప గిరి ఉన్నది. ఋష్యమూక పర్వతం అని ఉన్నది. దానిపైన ఈ ఆత్మవంతుడు గొప్ప ఆత్మాభిమానం కలిగిన వాడు ఆయన ఒక నలుగురు వానరులతో కలిసి ఈ వీరుడు అక్కడ ఋష్యమూక పర్వతం పైన నివసిస్తూ ఉన్నాడు. వానరేంద్రః మహావీర్యః తేజోవాన్ అమిత ప్రభః సత్యసంధః వినీతః చ ధృతిమాన్ మతిమాన్ మహాన్ దక్షః ప్రగల్భః జ్యుతిమాన్ మహాబల పరాక్రమః భ్రాత్రా వివాసితః రామ రాజ్యహేతోః మహాబలః. ఈ వానరేంద్రుడు మహావీర్యం కలిగినవాడు, గొప్ప తేజోవంతుడు, గొప్ప ప్రభలు కలిగినవాడు, సత్యసంధుడు పాపము, గొప్ప న్యాయం తెలిసినవాడు, ధర్మం తెలిసినవాడు, బుద్ధిమంతుడు, గొప్పవాడు, గొప్ప దక్షత కలిగినవాడు. అయితే ప్రగల్భాలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అదొకటి ఉన్నది ఆయన దగ్గర. జ్యుతిమాన్ గొప్ప ప్రకాశంతో ఉంటాడు, మహాబలంతో ఉంటాడు, గొప్ప పరాక్రమంతో ఉంటాడు. అన్నీ ఉన్నాయి ఆయనకి. అయితే రాజ్యహేతోహో రాజ్యం కోసము ఆ మహాబలవంతుడు తన సోదరుడి చేత ఆ రాజ్యంలో నుంచి వివాసితః వెళ్ళగొట్టబడ్డాడు, తరిమివేయబడ్డాడు. సహతే సహాయః మిత్రం చ సీతాయాః పరిమార్గణే భవిష్యతి హితే రామ మా చ శోకే మనఃకృదాః. ఓ రామ, ఆయన ఆ సుగ్రీవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు, నీకు మిత్రుడుగా ఉంటాడు, నీకు హితం కోరుతాడు. సీతను వెతకడం గురించి నీకు మిత్రుడై, సహాయకుడై, నీకు హితుడై భవిష్యతి కాగలడాయన. నువ్వు శోకంలో మనః మాకృదాః నీ మనసులో శోకం పెట్టుకోకు. నీ హితాన్ని కోరుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు మిత్రుడై ఉంటాడు ఆ సుగ్రీవుడు. భవితవ్యం హి యచ్చాపి న తత్ శక్యమిహ అన్యథా కర్తుం ఇక్ష్వాకు శార్దూలా కాలః హి దురతిక్రమః. నాకెందుకింత కష్టం వచ్చిందని నువ్వు ఆలోచన చెయ్యకు రామా. యచ్చాపి భవితవ్యం ఏది ఎట్లా జరగవలసి ఉంటే అదప్పుడు అట్లా తత్ జరుగుతుంది. అన్యథా న శక్యం ఇహ వేరే విధంగా జరగదు. జరగవలసిందేదో జరుగుతుంది రామా. ఎందుకు జరిగింది అంటే కాలః దురతిక్రమః హి కాలాన్నెవ్వరూ అతిక్రమించలేరు.
ఏ కాలంలో ఏం జరగాలో ఆ కాలానికి ఆ పని జరుగుతుంది. కాబట్టి నువ్వు ఈ విషయం అర్థం చేసుకో. వేరే విధంగా కర్తుం న శక్యం, వేరే విధంగా జరగదని అర్థం చేసుకొని, ఓ ఇక్ష్వాకు శార్దూలా, మనసులో దిగులు పెట్టుకోకు. గచ్చ నాయనా వెళ్ళు. శీఘ్రం ఇతః రామ. సుగ్రీవం తం మహాబలం వయస్యం తం కురు క్షిప్రమితః గత్వా అద్య రాఘవ. ఇతః ఇక్కడి నుంచి శీఘ్రం గచ్చ, ఇంక వెంటనే వెళ్ళు రామా. ఆ సుగ్రీవుణ్ణి, ఆ మహాబలుణ్ణి నువ్వు అద్య ఇప్పుడే ఇతః ఇక్కడి నుంచి క్షిప్రంగా వెళ్ళి, వెంటనే వెళ్ళి, తం ఆయనను వయస్యం కురు, నీకు స్నేహితుణ్ణి చేసుకో రామా. కృతజ్ఞః కామరూపీ చ సహాయార్థీ చ వీర్యవాన్ శక్తో హి అద్య యువాం కర్తుం కార్యం తస్య చికీర్షితం. కృతజ్ఞుడు, నువ్వు ఆయనకేమైనా ఉపకారం చేస్తే ఆయన తప్పకుండా నీకు ప్రత్యుపకారం చేస్తాడు. గుర్తుపెట్టుకుని తప్పకుండా తను చేయగలిగిన ఉపకారం నీకు చేస్తాడు. కోరుకున్న రూపాన్ని ధరించగలడు. ఆయన కూడా అంత పరాక్రమం ఉంది, కానీ ఇప్పుడు పాపం సహాయం కోసం అర్థిస్తున్నాడు. ఆయనకు కూడా ఏ సహాయం లేకుండా ఉన్నది. ఆయనతో పాటు ఒక నలుగురు మంత్రులున్నారు అంతే, ఆయన స్నేహితులు వానరులు. ఆయనకి ఇంక వేరే సహాయం లేదిప్పుడు. ఆయన గూడా ఏదైనా హెల్ప్ కావాలని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు వెళ్లి ఆయనకేమన్నా చేశావనుకో, ఆయన గుర్తుపెట్టుకుని నీకు ఉపకారం చేస్తాడు. ఒకవేళ అద్య ఇప్పుడే నీకు శక్తి ఉన్నదంటే వెళ్ళు ఆయనకి చెయ్యి. అట్లా చెయ్యడము, మీ ఇద్దరు కలిసి ఆయనకు చేయగలిగిన ఉపకారం చెయ్యడము, ఆయనకి సహాయం చెయ్యడము కర్తుం కార్యం. తస్య ఆయనకు ఏ చికీర్ష ఉన్నదో కోరిక, ఆ కోరికను మీరు తీర్చారనుకోండి, మీకు కావలసిన సహాయం ఆయన చేస్తాడు. సహ వృక్షరజసః పుత్రః పంపాం అటతి శంకితః భాస్కరస్య ఔరసః పుత్రః వాలినా కృతకిల్బిషః. ఇప్పుడు ఈయన మన సుగ్రీవుడు వృక్షరజసః పుత్రః, వృక్షరజసుడు అన్న ఆయన కొడుకు, పంపా తీరంలో నాకేం జరుగుతుందో ఏమో అన్న భయంతో, అనుమానంతో అటతి తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మన ఈ సుగ్రీవుడు వృక్షరజసుడు అన్న వానరుడికి జన్మించాడు పుత్రుడుగా. సూర్యుడికి ఔరస పుత్రుడు. తన సోదరుడైన వాలి చేత అపకారం చెయ్యబడ్డాడు. సన్నిధాయ ఆయుధం క్షిప్రం ఋష్యమూకాలయం కపిం కురు రాఘవ సత్యేన వయస్యం వనచారిణం. ఆయుధం పట్టుకుని బయలుదేరు రామా, ఆయనకి నీ సహాయం అవసరం ఇప్పుడు. ఆయన కూడా సహాయార్థి. క్షిప్రం ఇప్పుడే నువ్వు ఆ ఋష్యమూకాలయానికి వెళ్ళి, ఆ ఋష్యమూకం పైన వీళ్ళ నివాస స్థానం దగ్గరికి వెళ్ళి, ఆ కపిని, ఆ వానరుణ్ణి, ఆ వనచారుణ్ణి, అడవిలో తిరుగుతాడు, ఆయనను నువ్వు నిజంగా వయస్యం కురు, నీకు స్నేహితుడిగా చేసుకో, సత్యంగా నీకు స్నేహితుడిగా చేసుకో రామా. న తస్య అవిదితం లోకే కించిత్ అస్తి హి రాఘవ యావత్ సూర్యః ప్రతపతి సహస్రాంశుః అరిందమా. ఓ రాఘవ, ఈ లోకంలో ఆయనకు తెలియనిదేదీ లేదు. సూర్యుడు తన కిరణాలతో ఎంత దూరం భూమిని వ్యాపించి తపింపచేస్తాడో అంత దూరము సూర్యకిరణాలు ప్రసారమయ్యే ప్రాంతం మొత్తం ఏముందో మనవాడికి తెలుసు. కాబట్టి సీత ఎక్కడున్నదో ఆయన వెతికి పట్టుకోగలడు. సహా నదీః విపులాన్ శైలాన్ గిరిదుర్గాణి కందరాన్ అన్వీక్ష్య వానరైః సార్ధం పత్నీం తే అధిగమిష్యతి. నదులను, విశాలమైన పర్వతాలను, కొండ చర్యలను, గుహలను మొత్తాన్ని వానరైః సార్ధం తన వానరులతో అన్వీక్ష వెతికి, తే పత్నీం నీ భార్యను అధిగమిష్యతి నీకు మళ్ళీ అప్పచెప్తాడు, తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో స్నేహం చెయ్యి. ఆయనకు ఒక అవసరం ఉన్నది, ఆయనకు కూడా నువ్వు సహాయం చేసావంటే ఆయన నీకు చేస్తాడు. కృతజ్ఞుడు పాపం గుర్తుపెట్టుకుని చేస్తాడు. చాలా బలవంతుడు, అన్నీ తెలిసినవాడు అని చెప్పాడు. దర్శయిత్వా తు రామాయ సీతాయాః పరిమార్గణే వాక్యమన్వర్థం అర్థజ్ఞః కబంధః పునః అబ్రవీత్. ఈ విధంగా రాముడికి సీతను వెతికేందుకు ఒక మార్గాన్ని చూపించి, దాన్ని అనుసరించి ఇంక దాంతో పాటే సుగ్రీవుడని ఉన్నాడు. ఈ కారణానికి
ఎవరైనా నాకు హెల్ప్ చేయాలని ఎదురు చూస్తున్నాడు. నువ్వు వెళ్లి మీ ఇద్దరు కలిసి హెల్ప్ చేశారంటే మీకు ఆయన హెల్ప్ చేస్తాడని చెప్పి, ఆ తర్వాత సుగ్రీవుడి దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అని కూడా మార్గం చెప్పాలి గదా! అందుకని ఆ అర్థాన్ని, ఆ ప్రయోజనాన్ని పురస్కరించుకుని ఆ అర్థజ్ఞుడు అన్నీ తెలిసినవాడు కబంధుడు మళ్ళీ రాముడితో ఈ వాక్యాన్ని అబ్రవీత్ అంటున్నాడు. ఇప్పుడు సుగ్రీవుడు ఎక్కడుంటాడేమి? ఎట్లా వెళ్లి కలవాలి? ఏ మార్గంలో వెళ్ళాలి? అని చెప్తూ ఉన్నాడు. ఏషః రామः శివః పంథా యత్ర ఏతే పుష్పితాః ద్రుమాः ప్రతీచీం దిశమాశ్రిత్య ప్రకాశంతే మనోరమాః. రామ ఇటువైపు దారి కనిపిస్తూ ఉంది చూసావా? ప్రతీచి దిక్కులో పశ్చిమం దిక్కు, పడమర దిక్కుగా ఎక్కడైతే చక్కగా పుష్పించి ఉన్న మనోహరమైన చెట్లన్నీ కనిపిస్తూ ఉన్నాయో, ఈ దిక్కుగా, ఈ పంథాలో, ఈ మంగళకరమైన మార్గంలో నువ్వు బయలుదేరి వెళ్ళు. ఇదిగో ఇటు సైడ్ నుంచి వెళ్ళు. అక్కడ దారి కనిపిస్తుంది గదా! అటు నుంచి వెళ్ళు. దారిలో నీకు జంబూ, ప్రియాళ, పనస, ప్లక్ష్య, న్యగ్రోధ, తిందుకాహ, అశ్వత్థాహ, కన్నికారాహ, చూతాహ చ అన్యే చ పాదపాహ ఇవన్నీ కనిపిస్తాయి. రకరకాల పాదపాలు, ఎన్నో చెట్లు. పాదపం అంటే పాదాలతో పానం చేసేది, వేర్లతో నీళ్లు తాగేవి చెట్లు. జంబు అంటే నేరేడు పళ్ళు, ప్రియాళాలు, పనసలు, ప్లక్ష్యాలు, ప్లక్ష్యాలంటే జువ్వి, న్యగ్రోధాలు, మర్రి చెట్లు, ఇందుకాలు, తిందుక వృక్షాలని తుమ్మి చెట్లని పిలుస్తారు. అశ్వత్థాలు, రావి చెట్లు, కన్నికారాలు, వీటిని గోగుపూలని పిలుస్తారు. చూతాని, మామిడి పళ్ళు ఇట్లాంటి చెట్లన్నీ ఉంటాయి రకరకాలుగా. ఇవి గుర్తులు. ఈ చెట్లన్నింటితో నిండి ఉన్న మార్గమేముందో అటునుంచి వెళ్ళు అని గుర్తులు చెప్తూ ఉన్నాను. నువ్వేం చెయ్యి? ధన్వనాః, నాగవృక్షాः చ తిలకాः, నక్తమాలకాः, నీలశోకాः, కదంబాः చ కరవీరాः చ పుష్పితాः, అగ్నిముఖ్యాः, అశోకాः చ సురక్తాः, పారిభద్రకాः ఇవన్నీ దారిలో కనిపిస్తాయి నీకు. ధన్వనాలు చండ్ర చెట్లంటారు. నాగవృక్షాలు పొన్నాగాలు, తిలకాలు, నక్తమాలకాలు కానుగ చెట్లు, నీల అశోకాలు నల్లటి అశోక చెట్లు, కదంబాలు కడిమి చెట్లు, కరవీరాలు గన్నేరు చెట్లు, అట్లానే అగ్నిముఖ్యాలు ఏవో అగ్ని పూలు పూస్తాయని చెప్తారు. అశోకాలు, సురక్తాలు రక్త చందనాలు, పారిభద్రకాలు దేవదారు వృక్షాలని పిలుస్తారు. ఇట్లాంటివన్నీ చక్కగా పువ్వులన్నీ పూసి దారిలో కనిపిస్తాయి. ఇవన్నీ చూస్తూ వెళ్ళు. అవే గుర్తులు. తాన్ ఆరుహ్య అథవా భూమౌ పాతయిత్వా చ తాన్ బలాత్ ఫలాని అమృతకల్పాని భక్షయంతో గమిష్యదః. దారిలో మామిడి చెట్లు అవన్నీ ఉంటాయని చెప్పాను గదా! ఏం చేయండంటే ఆ చెట్లను ఆరుహ్య ఎక్కి పళ్ళు కోసుకొని తినండి. లేదా వాటిని బలాత్ భూమౌ పాతయిత్వా కిందికి రాల్చి కింద రాలి పడితే వాటిని పుచ్చుకుని ఆ అమృతంలాగా ఉన్న పళ్ళన్నీ తింటూ ఆ దారిలో వెళ్తూ ఉండండి ఈలోగా. తతతిక్రమ్య కాకుత్సా వనం పుష్పితపాదపం నందన ప్రతిమం చ అన్యత్ కురవః హి ఉత్తరాః ఇవ సర్వకాల ఫలాః యత్ర పాదపాః తు మధుస్రవాః. ఇంకా అక్కడి నుంచి దాటుకుంటూ వెళ్తే ఓ రామా, పువ్వులతో నిండి ఉన్న చెట్లన్నీ ఉన్న వనం కనిపిస్తుందని చెప్పాను గదా! ఇంకొక అందమైన నందన వనం లాంటి వనం కనిపిస్తుంది. ఇంకా ఆ కురవకాలకు కురు దేశాలకు ఉత్తరం వైపు సర్వ ఋతువుల్లో, సర్వకాలాల్లో ఎప్పుడు పండవలసిన పళ్ళన్నీ అప్పుడప్పుడు పండుతూ ఉండే ఎన్నో రకాల మధువులను ఊరుతూ ఉన్న తియ్యటి పళ్ళన్నీ ఉంటాయి. అవన్నీ తింటూ వెళ్ళండి మీరు దారిలో. సర్వే చ ఋతవః తత్ర వనే చైత్రరథే యథా ఫలభారానతః తత్ర మహావిటపధారిణః. ఏ ఋతువులో ఏ పళ్ళు పండాలో అవన్నీ ఏదో చైత్ర రథంలాగా పళ్ళ భారంతో వంగి ఉంటాయి. పెద్ద పెద్ద కొమ్మలతో చెట్లన్నీ. శోభంతే సర్వతః తత్ర మేఘపర్వత సన్నిభాః తాన్ ఆరుహ్య అథవా భూమౌ పాతయిత్వా యథా సుఖం ఫలాని అమృతకల్పాని లక్ష్మణః తే ప్రదాస్యతి. ఇంకా అక్కడ చెట్లెట్లా ఉంటాయంటే పెద్ద పెద్ద మబ్బుల్లాగానో, పెద్ద పెద్ద పర్వతాల్లాగానో ఉంటాయి. వాటి నిండా పళ్ళన్నీ పండి ఉంటాయి. అసల పళ్ళ బరువుకు కొమ్మలన్నీ వంగుతూ ఉంటాయి. మీరు కావాలంటే ఆ చెట్లు ఎక్కి లేదా ఆ పళ్ళను భూమిపైన రాలగొట్టి సుఖంగా యథాసుఖం మీకిష్టం వచ్చినట్టు ఆ అమృతంలాగా ఉన్న పళ్ళను
లక్ష్మణుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు తింటూ మీ ఇద్దరు కలిసి అట్లా ఆ దారిలో వెళ్తూ ఉండండి. ఈలోగా చంక్రమాణౌ వరాన్ దేశాన్ శైలాత్ శైలం వనాత్ వనం తతః పుష్కరిణీం వీరౌ పంపాం నామ గమిష్యదః. ఈ రకంగా ఒక అడవి నుంచి ఒక అడవికి, ఒక కొండ నుంచి ఒక కొండకి ఆ గొప్ప గొప్ప ప్రాంతాలన్నీ దాటుతూ మీరు వెళ్తూ ఉంటే, ఒకానొక సమయంలో అదే మార్గంలో అట్లనే వెళ్లారంటే, ఓ వీరులారా! మీరు పంపా తీరాన్ని చేరుతారు. అక్కడ పుష్కరిణి ఉంటుందది. పంపా అన్న పుష్కరిణి. అందులో పద్మాలన్నీ పూసి ఉంటాయి. అక్కడికి గమిషరః చేరుకుంటారు. అక్కడ ఆ పంపా తీరం ఎట్లా ఉంటుందంటే, అసర్కరాం అవిభ్రంశాం సమతీర్థాం అశైవలాం రామ సంజాత వాలూకాం కమలోత్పల శాలినీం. అసర్కరాం గులకరాళ్ళతో వాటితో ఉండదది. అవిభ్రంశం బురదతో వాటితో ఉండదు. సమతీర్థంగా అన్ని తీరాలన్నీ సమంగా ఉంటాయి. ఎగుడు దిగుడు లేకుండా. అశైవలాం నాచు అవన్నీ ఉండవు. ఓ రామా! అది చక్కగా సంజాత వాలూకం చక్కటి ఇసుక తిన్నెలతో ఉంటుంది. కమలోత్పల శాలిని కమలాలు, ఉత్పలాలు పూసి ఉంటాయి. తత్ర అక్కడ హంసాః, ప్లవాః, క్రౌంచాః, కురరాః చ ఏవ రాఘవ వల్గుస్వనాః వికూజంతి పంపా సలిల గోచరాః. అక్కడ హంసలు, ప్లవాలు అంటే కప్పలు, క్రౌంచ పక్షులు, కురరాలు, గోర్వంకలతో సహా కురరాలంటే గోర్వంకలు. చక్కగా హంసలతో, గోర్వంకలతో, రకరకాల నీటి పక్షులతో వల్గుస్వనాః వికూజంతి చక్కటి కూతలన్నీ కూస్తూ ఉంటే ఆ పక్షులు పంపా సలిల గోచరాః పంపా తీరంలో ఆ ప్రాంతంలో ఆ నీటిలో కనిపిస్తూ ఉంటాయి. నా ఉద్విజంతే నరాన్ దృష్ట్వా వధస్య అకోవిదాః శుభాః. మనుషులను చూసి అవి ఏమి ఉద్వేగం పొందవు. వాటికి ఎవరో వస్తారు మమ్మల్ని పట్టుకుంటారు, చంపుతారు అని వాటికేమి తెలీదు. అవి శుభంగా అక్కడే ఉంటాయి శాంతిగా. మీరేం చెయ్యండంటే ఘృతపిండోపమాన్ స్థూలాన్ తాన్ ద్విజాన్ భక్షయిష్యదః. ఘృతపిండోపమాన్ ఏదో వెన్న ముద్దల్లాగా ఉంటాయవి. స్థూలంగా, బలంగా పెరిగి ఉన్నాయి. తాన్ వాటిని ఆ ద్విజాన్ ఆ పక్షులను మీరు భుజించొచ్చు. రోహితాన్ వక్రతుండాన్ నడమీనాన్ రాఘవ పంపాయాం ఇషుభిః మత్స్యాన్ తత్ర రామ వరాన్ హతాన్ నిస్త్వక్ష పక్షాన్ అయస్తప్తాన్ అకృశాన్ ఏకకంటకాన్ తవ భక్త్యా సమాయుక్తః లక్ష్మణః సంప్రదాస్యతి. అట్లానే రోహితాలు, వక్రతుండాలు, నడమీనాలు అని రకరకాల చేపల పేర్లన్నీ చెప్తూ ఉన్నారిక్కడ. ఈ పేర్లన్నిటితో ఉన్న రకరకాల చేపలుంటాయి ఆ పంపా నీళ్లలో. మీరేం చెయ్యండి అంటే, ఆ పంపాలో ఉన్న ఈ చేపలన్నీ పట్టుకోండి. ఇషుభిః హతాన్ వరాన్ తాన్. మీ బాణాలతో ఆ చేపల్ని కొట్టండి. ఆ విధంగా దొరికిన మత్స్యాలను, చేపల్ని పట్టుకుని, అవి నిస్త్వక్ పక్షాన్ వాటికి పెద్ద ఎక్కువ చర్మం ఉండడము, థిక్‌గా చర్మం ఉండడము లేదా ఫిన్స్ అని పిలుస్తారు గదా! రెక్కలు అవి ఉండడం అట్లాంటివి ఉండవు. బాగుంటుంది యాక్చువల్‌గా. అవి అకృశాన్ కృశించిపోయి సన్నగా ఉండడం అట్లా లేదు. ఆ చేపలకి పొలుసులవన్నీ ఎక్కువుండవు. ఆ చేపల్లో కంటకాలు గూడా ఎక్కువుండవు. ముళ్ళు గూడా ఎక్కువుండవు. ఒకటి ఉంటుందంతే. మీరేం జేయండంటే అయస్తప్తాన్ ఇనుప సీకులకు గుచ్చి వాటిని కాల్చుకుని చక్కగా తినొచ్చు. భక్తితో లక్ష్మణుడు వాటిని ఆ విధంగా బాణాలతో కొట్టి చంపి పట్టుకొనొచ్చి, వాటిని ఇనుప సూదులకు గుచ్చి చక్కగా కాల్చి నీకిస్తాడు భక్తితో. ఇంకా ఆ విధంగా ఆయన ఇస్తే నువ్వు దాన్ని చక్కగా తినొచ్చు. ఈ విధంగా ఇదిగో ఇది ఇంకొక గుర్తు. ఎక్కడెక్కడ ఏ ఏ చెట్లు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఏమేం పూలుంటాయి, ఎక్కడెక్కడికెళ్తే ఏమేముంటాయని చెప్తున్నాను గదా! ఇవన్నీ చెప్తూ ఉన్నవన్నీ కనిపిస్తున్నాయా లేదా చూస్తూ, ఆ దారిలో దొరికిన వాటిని తింటూ మీరు అలసిపోకుండా ఈ మార్గంలో వెళ్తూ ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా కొంత దూరం చెప్పాలి. మన సుగ్రీవుడు ఎక్కడ వీళ్ళకి కనిపిస్తాడు. సుగ్రీవుడు ఉండే ఋష్యమూక పర్వతం దాకా మార్గాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. మ్యాప్ చెప్తూ ఉన్నాడు డైరెక్షన్స్.
ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ ఇంక మిగిలిందంతా చదువుకుంటూ ముందుకు వెళ్తాము. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.